కిడ్స్ గురుకుల్ స్కూల్ నర్సరీ టు 7th అత్యాధునిక సౌకర్యాలు మా సొంతం. మన కరీంనగర్ భగత్ నగర్ లో అడ్మిషన్స్ కోసం 8332039300 కి కాల్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మరి కాసేపట్లో కరీంనగర్ అంతా కూడా కాషాయమయం కాబోతుంది. అంటే ఇప్పటికే కరీంనగర్ అంతా కూడా కాషాయ జెండాలు, బండి సంజయ్ ఫ్లెక్సీలు, బీజేపీ ఫ్లెక్సీలతో కరీంనగర్ అంతా కూడా మొత్తం కాషాయం అయిపోయింది చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో ఈ కాషాయ దళం అంతా కూడా ఒక దగ్గర కాబోతుంది. హిందూ ఏకతా యాత్ర కేంద్ర సహాయక శాఖ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ హిందూ ఏకతా యాత్ర ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. ఈరోజు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే 4 గంటల ప్రాంతంలో సాయంత్రం ప్రారంభించాల్సినటువంటి ఈ హిందూ ఏకతా యాత్ర వర్షం కారణం వల్ల కాస్త ఆలస్యమైంది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఇందులో ఎలాంటి మార్పు లేకుండా హిందూ ఏకతా యాత్రను కొనసాగించబోతున్నారు. బీజేపీ కాషాయ దళమంతా కూడా అటు కార్యకర్తలు, బీజేపీ నాయకులతో పాటు చాలా మంది హిందువులు ఈ కార్యక్రమంకి హాజరు కాబోతున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ హిందూ ఏకతా యాత్ర అనేది బండి సంజయ్ 15 సంవత్సరాల కింద వచ్చిన ఆయన ఆలోచనలో భాగంగా దీన్ని ప్రారంభించాడు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే, ఎంపీ ఎలాంటి పదవి లేకున్న సందర్భంలో ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఆలోచనతో ప్రజల్లో ఆయన పైన అభిమానాన్ని పెంచుకున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2010 ఆ సందర్భంలో 2010-11 సందర్భంలో ఆయన అప్పటికి కార్పొరేటర్ మాత్రమే ఉన్నాడు. కానీ ఆ సమయంలో ఆయన హిందూ ఏకతా యాత్ర మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ హిందూ ఏకతా యాత్రకు, శోభయాత్రకు కొన్ని వేలాది మంది తరలి వచ్చేవాళ్ళు. అది చూసినటువంటి చాలా మంది నాయకులు, అంటే అప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, షాక్ గురయ్యేవాళ్ళు. అంటే ఒక్క వ్యక్తి జస్ట్ మామూలుగా అసలు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంతమంది వేలాది మంది ఎలా తరలి వస్తారని చెప్పేసి షాక్ గురయ్యేలా చేశాడు బండి సంజయ్ ఆ సందర్భంలో. సో 15 ఏళ్ళకు కూడా సుదీర్ఘంగా ఈ సాగుతుంది హిందూ ఏకతా యాత్ర అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఈ హిందూ ఏకతా యాత్ర అనేది బండి సంజయ్ తన కెరీర్ లో ఏదైతే ఇప్పుడు అటు ఎంపీగా కావచ్చు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా కావచ్చు, ఇప్పుడు కేంద్ర మంత్రి కావచ్చు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి కావచ్చు, ఇవన్నీ సంపాదించిన వాళ్ళు ఆయన కృషి పట్టుదలతో పాటు ఈ హిందూ ఏకతా యాత్ర కూడా ఆయనకు కలిసి వచ్చిన అనే అంశం అనే కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే హిందూ ఏకతా యాత్ర ద్వారా చాలా మంది హిందువులను ఆయన సంఘటితం చేయడం జరిగింది, చాలా మంది హిందువులను ఏకం చేయడం జరిగింది. అయితే ఈ హిందూ ఏకతా యాత్ర స్పెషాలిటీ ఏంటంటే అటు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల అంటే అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా అన్ని పార్టీలకు చెందినటువంటి చాలా మంది కూడా ఈ హిందూ ఏకతా యాత్రకు వస్తారు. అందుకే ఈ హిందూ ఏకతా యాత్రకు చాలా మంచి పేరు ఉంది. అదేవిధంగా బండి సంజయ్ కూడా అన్ని పార్టీల వారిని, అంటే అన్ని పార్టీలో ఉన్నటువంటి హిందువులని ఏకం చేయడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆలస్యం 1 గంట సేపు ఆలస్యమైంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రారంభం కావాలి, 4 గంటలకు అనుకున్నారు. 4 గంటలకు అనుకున్న సందర్భంలో అటు వర్షం కొట్టడంతో 1 గంట ఆలస్యమైంది. ఇంకో మరి ½ an hour లో దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ హిందూ ఏకతా యాత్రకు ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000 మంది వరకు కూడా ఈ హిందూ ఏకతా యాత్రకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం అటు కరీంనగర్ పార్లమెంట్ పరిధి కాకుండా
పక్క జిల్లాల వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యాత్రకు. ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక శక్తిలో ఎదిగాడు. తను ఉన్నటువంటి ఏదైతే తన రాజకీయ ప్రయాణంలో ఒక శక్తిగా ఎదిగాడని చెప్పుకోవచ్చు. ఆయన ఒక కరీంనగర్ ఎంపీ అయినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులను ఆయన పొందగలిగాడు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000 మంది మాత్రమే కాకుండా పక్క జిల్లాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈసారి మాత్రం అంటే బీజేపీ నాయకులు అనుకుంటున్నారు లక్షల్లో హాజరయ్యే అవకాశం ఉంది ఈ కార్యక్రమం అని చెప్పేసి చాలా మంది కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అదేవిధంగా మొన్న కాశ్మీర్లోని పహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత హిందువులందరూ కూడా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి మనకు స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న ఆ దాడి జరిగిన నేపథ్యంలో ఈసారి మాత్రం హిందువులు అత్యధికంగా ఎక్కువగా హాజరై హిందువుల ఒక ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మంది కూడా అటు సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చించుకున్నారు. సో మొత్తానికైతే మరి ఒక 30 minutes లో ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 15 ఏళ్ళుగా దీన్ని సుదీర్ఘంగా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కరీంనగర్లో జరిగే హిందూ ఏకత యాత్రకు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది వీక్షిస్తారు. ఎందుకంటే అంతమంది హిందువులు ఒక దగ్గర ఏకం కావడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఇప్పుడు 5:30కి ప్రారంభం కాబోతుంది. ఈ 5:30కి ప్రారంభమైన తర్వాత సుమారు 5-6 గంటల వరకు కూడా ఈ హిందూ ఏకత యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే గాంధీ రోడ్లో ఉన్నటువంటి వైశ్య భవన్ వద్ద ప్రారంభం అవుతుంది 5:30కి. అక్కడ మొదలైనటువంటి ఈ ఏకత యాత్ర కరీంనగర్లో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ల మీదుగా, కరీంనగర్లో ఎక్కడెక్కడైతే ప్రధాన కూడళ్ళు ఉంటాయో ఆ ప్రధాన కూడళ్ల నడుమ ఈ ఏకత యాత్ర సాగుతుంది. భారీ బందోబస్తు, భారీ కార్యకర్తలు, నాయకుల నడుమ ఇది అట్టహాసంగా జరగబోతుంది. సో వైశ్య భవన్ దగ్గర మొదలుపెట్టి ప్రధాన కూడల వద్ద తిరిగి ఫైనల్ గా గాంధీ రోడ్లోని వైశ్య భవన్ వద్దనే ఇది ముగింపు కాబోతుంది. సో ఇప్పటికే కరీంనగర్తో పాటు పక్క జిల్లాల వాళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తలు కరీంనగర్కు రావడం జరిగింది. ఎప్పుడు బండి సంజయ్ బయటకు వస్తారా, ఎప్పుడు హిందూ ఏకత యాత్ర మొదలు పెడతారా, ఎప్పుడు పాల్గొనాలన్నట్టుగా చాలా మంది కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.